మన ముత్తాతలకు చదువులు చెప్పి ఏదో ఒక రకంగా దేవుని రాజ్య నిర్మాణం కోసం వారి యావత్తూ దారపోశారు కదా. మనకు ముందు నడిచి మనకు వాక్యోపదేశం చేసిన వారు మన నాయకులు, వారు నిర్మించినటువంటి సంఘాలు, వారు నిర్మించినటువంటి క్రైస్తవ సంఘాలు, అది బ్యాప్టిస్ట్ మూవ్మెంట్ కావచ్చు, అది లండన్ మిషన్ మూవ్మెంట్ కావచ్చు, అది ఎస్పీసీకే కావచ్చు, అది ఎస్పీజీ కావచ్చు, అది మెథడిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇండిపెండెంట్ సంఘాలలో, ఇటువంటి సంఘాలలో, బ్యాప్టిస్ట్ మూలాలు ఉన్నటువంటి సంఘాలలో, ఆ డిఎన్ఏ ఉన్నటువంటి సంఘాలలో, ఇంత చారిత్రాత్మకమైనటువంటి సంఘాలలో నేర్పుతూ ఉన్న వాక్యములో ఉన్న మాధుర్యాన్ని విడిచిపెట్టి మన పెద్దలు, మన ముందు నడిచినటువంటి మన నాయకులు మన కోసం ప్రార్థించి మనల్ని నిర్మించాలని వారి జీవితాలను ధారపోసినటువంటి ఆ నాయకులను విస్మరించి ఆ నాయకత్వాన్ని హేళన చేసి మనము పారా చర్చెస్గా, ఈ చర్చ్గా, ఆ చర్చ్గా సొంత గుంపులు పెట్టుకొని చర్చ్ సంఘాలను చీల్చి మనము బేతేళ్లను కట్టి గిలుగాలుకు వెళ్ళిపోయి, లేకపోతే బెయర్షబాతో మనం ఒడంబడిక చేసుకుంటే ప్రభు ఊరికే ఉంటాడా? ప్రభు ప్రశ్నించడా? మనకు రివైవల్ కావాలి, దేవుని వాక్యం మాత్రం వద్దా? అనుభవం కావాలి, దేవుని వాక్యం వద్దా? సంకేతం కావాలి, వాక్యం వద్దా? మనకు నిర్మాణాత్మకమైనటువంటి ఇంత గొప్ప దైవజనులు నడిపించినటువంటి సంఘము, ఆ సంఘములో ఉండాల్సినటువంటి నిబద్ధత, ఆ సంఘములో ఉండాల్సినటువంటి కమిట్మెంట్ వద్దా? మనకు ముందు నడిచినటువంటి మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరత లేదా?